అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన కర్రీ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే ఎగ్ మసాలా కర్రీ అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తే నోరూరిపోతుంది కదా అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనం ఎగ్ కర్రీని చేసుకున్నప్పుడు ఇలా వేడి రైస్తో కానీ, అలాగే రాగి సంగటితో కానీ, రోటీ, నాన్, చపాతీ, పుల్కాలో కూడా తినొచ్చండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చూడండి, చూస్తే టెంప్టింగ్గా ఉంది కదండి. కాబట్టి ఈరోజు మనం ఈ ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు పోపు దినుసులు వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే 3 పచ్చిమిరపకాయల్ని నిలువుగా కట్ చేసి వేసుకోవాలండి. ఎక్కువ మసాలాలు వేయకుండా కూడా మనం ఈ కర్రీని గ్రేవీ టైప్లో చేసేసుకోవచ్చండి. అందుకే కొద్దిగా ఉల్లిపాయలు అనేది ఎక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుందండి. మరీ ఓవర్గా కూడా ఫ్రై అయితే బాగుండదండి. కొద్దిగా క్రంచీగా ఉంటేనే బాగుంటుంది ఈ కర్రీలో. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే నేను దాల్చిన చెక్క, లవంగం వేసి మిక్సీ పట్టేసుకుంటానండి. సో అందుకని నేను ఎక్కువ గరం మసాలాలు వాడను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత ఇందులో 3 మీడియం సైజులో ఉన్న టమాటోల్ని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలండి. కొంచెం మనం ఈ ఉల్లిపాయలు అలాగే ఈ టమాటోలతో మనకు గ్రేవీ టైప్లో వస్తుందండి కర్రీ అనేది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్కి, హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఒక 3 నిమిషాలు ఈ టమాటో ముక్కల్ని మగ్గనివ్వాలండి. చూడండి, ఈ టమాటో ముక్కలు మగ్గాయి. మరీ ఓవర్గా ఏమీ మగ్గాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇవంతా మగ్గిన తర్వాత ఇందులో ఒక 1/4 టీ స్పూన్ పసుపు పొడి, 1 టీ స్పూన్ కారం పొడి, 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. మళ్ళీ కూడా నేను కొద్దిగా మిరియాల పొడి వేస్తానండి, కాబట్టి కారం అనేది చూసి వేసేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలిపేసేసుకొని ఇంకొద్దిసేపు మగ్గనివ్వాలండి. ఈ టమాటోలు, ఈ ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే మనకు చూడండి గ్రేవీ టైప్లో వస్తుందండి. ఎక్కువ మసాలాలు వేయకున్నా కూడా. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా బాగా మనకు మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ముందుగానే ఒక 4 ఎగ్స్ని కొద్దిగా రాళ్ళుప్పు వేసి ఉడికించుకున్నానండి. ఆ ఎగ్స్ని పైన ఒక 3-4 చోట్ల చాక్తో అలా ఘాట్లు పెట్టామంటే మనకు ఆ స్పైసెస్ అంతా ఆ ఎగ్ పట్టి ఎగ్ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రేవీలో ఈ ఎగ్స్ని ఒక 3 నిమిషాలు మధ్యలో కలుపుకుంటూ హై ఫ్లేమ్కి, మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలండి. అప్పుడు మనకు కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. పచ్చివాసన లేకుండా కలర్ఫుల్గా కూడా కర్రీ అనేది మనకు ప్రిపేర్ అవుతుందండి. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా మనకు ఈ మసాలాతో పాటు ఈ ఎగ్స్ కూడా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకోవాలి. ఆల్రెడీ నేను కొద్దిగా ఉప్పు వేసి ఎగ్స్ని ఉడికించానండి. అలాగే ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కచ్చపచ్చగా దంచుకున్న మిరియాల పొడి వేసుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు వేసేసుకోవాలి. నేను ఈ కర్రీని మరీ లిక్విడ్గా చేయడం లేదండి, కొంచెం గ్రేవీ టైప్లో చేస్తున్నాను. సో అందుకని నేను ఒక టీ గ్లాస్ నీళ్ళు మాత్రమే వేసానండి. మీకు ఇంకొద్దిగా పులుసు టైప్లో కావాలంటే ఇంకొద్దిగా నీళ్ళు కూడా వేసేసుకోవచ్చండి. ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకు బాగా ఫ్రై అయిపోయిందండి. చూడండి, చక్కగా గ్రేవీ టైప్లో మనకు వచ్చిందండి. తక్కువ నూనెతోనే చూడండి పైన ఆయిల్ మనకు తేలే వరకు అలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోయిందండి. చివరగా కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, మనకు ఎగ్ కర్రీ అనేది ఎంత కలర్ఫుల్గా గ్రేవీ టైప్లో
చూస్తేనే నోరూరిపోతుంది కదా అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కావాలంటే ఇంకొద్దిగా వాటర్ కూడా వేసేసుకోవచ్చు. చూడండి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి రైస్తో డిష్ అవుట్ చేసేసుకుందాం. ముందుగా ఒక ప్లేట్ పెట్టేశానండి. ఇప్పుడు వేడి వేడి రైస్ని వేస్తున్నాను. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ ఎగ్ కర్రీని వేసేసుకుందాము. వేడి వేడి రైస్లో ఈ ఎగ్ కర్రీని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. కావాలంటే ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నా కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా మనం లంచ్ బాక్స్కి ఈ విధంగా ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాంబినేషన్ మీరు రాగి సంగటితో కానీ అలాగే రోటీ, చపాతీ, నాన్ పుల్కాతో కూడా తినచ్చండి. కాబట్టి చూసారు కదా అండి, చాలా సింపుల్గా, టేస్టీగా, కలర్ఫుల్గా నేను ఎగ్ కర్రీని ఈ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేశానో ఇంకా మనం డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.